ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్రేమతో ఒక్కటైతే ఫోక్సోతో వేధింపుల పిల్లల ఇష్టాలను అణచడానికి ఆయుధంగా వాడుతున్నారు. అబ్బాయిలను నేరస్తులుగా, అమ్మాయిని బాధితులుగా చిత్రీకరిస్తున్నారు. 15-18 వయసు ప్రయోగాల దశ, ప్రేమ సహజ ఆకర్షణ ఎలా ఆపగలరు? సుప్రీంకోర్టు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది మన కోర్టు సినిమా కాన్సెప్ట్ ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనమాట. కౌమార దశలో పరస్పర అంగీకారంతో ఏర్పడే ప్రేమ సంబంధాలను అణచివేయడానికి తల్లిదండ్రులు ఫోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 15-18 ఏళ్ళ అన్నది ప్రయోగాలు చేసే, కొత్తవి తెలుసుకోవాలి చెయ్యాలన్న వయసు. ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పారిపోకుండా ఎలా అడ్డుకోగలం అని జస్టిస్ నాగరత్న, జస్టిస్ మహదేవన్లతో కూడిన బెంచ్ ఓ సుమోటో కేసు విచారణ సందర్భం వ్యాఖ్యానించి ఫోక్సో అన్నది చిన్నారుల మీద లైంగిక వేధింపులు, దోపిడీని నిరోధించే చట్టమని స్పష్టం చేస్తూ పరస్పర ఇష్టంతో ఏర్పాటు చేసుకునే సన్నిహిత సంబంధాలకు అడ్డుకునేందుకు వినియోగించడం మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే చోట కలిసి చదువుకుంటున్న వాళ్ళ మధ్య ఆకర్షణ భావాలు ఏర్పడినప్పుడు వాటిని ఎలా ఆపగలరు? పరస్పర ఇష్టంతో ఏర్పడిన ప్రేమ వ్యవహారాలు నేరాలుగా చిత్రీకరించి అబ్బాయిలను జైలుకు పంపిస్తుండటంతో వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. అలాగే అమ్మాయిల ఇష్టానికి వ్యతిరేకంగా బాధితులుగా చిత్రీకరిస్తున్నాం, వాళ్ళకి మనోవేదన మిగులుస్తుందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేస్తే ఇది అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పాలి. లేకపోతే రావణ్